ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జూన్ 21న విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమాలు చేస్తుంది ఏపీ సర్కార్. 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపట్టనుంది. ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలో 2 కోట్ల మందికి తగ్గకుండా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. యోగా దేశానికి వారసత్వ సంపద అని, భారతదేశ జీవన విధానంలో భాగంగా వస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని తెలిపారు. ముందుకు మరియు వెనుకకు మెడను వంచడం. జాగ్రత్తలు. తీవ్రమైన సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నివారించండి. సమస్థితిలో నిలబడండి. 2 కాళ్ల మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను శరీరానికి పక్కగా నిటారుగా ఉంచండి. ఇప్పుడు చేతులను నడుం మీద ఉంచండి. శ్వాస బయటకు వదులుతూ తలను నిదానంగా ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ తలను సాధారణ స్థితికి తీసుకురండి. గాలి బయటకు వదులుతూ మెడను నిదానంగా వెనుకకు వంచండి. తలను సాధారణ స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. మెడ కుడి మరియు ఎడమ వైపులకు వంచడం. జాగ్రత్తలు. ఈ అభ్యాసం సమయంలో మితిమీరిన ఒత్తిడి పెట్టవద్దు. శ్వాసని బయటకు వదులుతూ మెడను నిదానంగా కుడివైపుకు వంచండి. అలాగే భుజాన్ని పైకి లేపకుండా చెవును భుజానికి వీలైనంత దగ్గరగా తీసుకురండి. ఎడమ వైపున లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు వంచండి. ఇప్పుడు కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి. మెడను కుడి ఎడమలకు తిప్పడం. జాగ్రత్తలు. మెడను కుదుపుకు గురి చేయవద్దు. తలను సామాన్య స్థితిలో ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను కుడివైపుకు తిప్పండి. తద్వారా గడ్డం భుజానికి అనుగుణంగా వస్తుంది. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు తిప్పండి. కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి పీల్చి తలను సామాన్య స్థితిలోకి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీన్ని మరొకసారి పునరావృతం చేయండి. మెడను గుండ్రంగా తిప్పడం. జాగ్రత్తలు. మెడనొప్పి మరియు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాసను బయటకు వదులుతూ
తలను ముందుకు వంచండి. గడ్డంతో ఛాతీని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ నిదానంగా తలను సవ్యదిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. తరువాత శ్వాసను లోపలికి పీల్చుకుంటూ తలను అపసవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరోసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. అయితే ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా యోగాపై అవగాహన కొరకు యోగాంధ్ర 2025 సర్వే ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి యోగా డేలో పాల్గొంటారా లేదా అన్నది తెలుసుకుంటారు. విశాఖలో అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని సీఎం అన్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి.